చికెన్ నెక్ పేరుతో బెదిరింపులు, బంగ్లాదేశ్ పై భారత్ ప్రతీకారం. బంగ్లా నిధులు కట్ చేసిన భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9సారి 2026-27 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సీతారామన్ ఈ ఘనతను సాధించిన తొలి ఆర్థిక మంత్రి అయ్యారు. నైబర్హుడ్ ఫస్ట్ చొరవ కింద 2026-27 బడ్జెట్ లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విదేశీ సాయం కోసం 22,118 కోట్లు కేటాయించారు. చికెన్ నెక్ పేరుతో బెదిరింపులకు దిగిన బంగ్లాదేశ్ పై భారత్ ప్రతీకారం. నిధుల సహాయాన్ని కట్ చేసిన భారత కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బంగ్లాదేశ్ కు నిధుల సాయం కోత విధించింది భారత్. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారతదేశం ఇతర దేశాలకు తన బడ్జెట్ లో గణనీయమైన మార్పులు చేసింది. అనేక దేశాలకు బడ్జెట్ పెంచుతూనే ఇతర దేశాలకు ఆర్థిక సాయాన్ని తగ్గించింది. చికెన్ నెక్ విషయంలో బెదిరించిన బంగ్లాదేశ్ కు భారత్ షాక్ ఇచ్చింది. సహాయం సగానికి తగ్గించి భారత్ ప్రతీకారం తెచ్చుకుంది. బంగ్లాదేశ్ కు కేవలం 60 మిలియన్ల సహాయం ప్రకటించారు. ఎందుకంటే భారతదేశం గతంలో బంగ్లాదేశ్ కి 120 మిలియన్లను అందించింది. అలాగే బడ్జెట్ లో భూటాన్ కు అత్యధికంగా 2,288 కోట్లు కేటాయించారు. ఈసారి బడ్జెట్ లో భారతదేశం తన అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామి అయిన భూటాన్ కు ఆర్థిక సాయాన్ని 2,288 కోట్లకు పెంచింది. ఇది రెండు దేశాల మధ్య ముఖ్యంగా జల విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాలలో ఎప్పుడూ ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని ఇది ప్రతిబింబిస్తుందనేసి ఆర్థిక మంత్రి వెల్లడించారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ బడ్జెట్ కూడా 3 రెట్లు పెంచారు. ఆఫ్ఘనిస్తాన్ కు ఆర్థిక సాయాన్ని 500 మిలియన్ల నుండి 150 కోట్లకు పెంచారు. భారతదేశం నిరంతరం ఆఫ్ఘనిస్తాన్ లో మానవతా సాయం, మెడికల్ సహాయం అందిస్తుంది. ఈ బడ్జెట్ మానవతా దృక్పథం, అభివృద్ధికి సహాయం పట్ల భారతదేశం నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. నేపాల్కు 8 బిలియన్లు ఉండగా అదనంగా 1 బిలియన్ పెరుగుదల అందుకుంది. శ్రీలంక కూడా 4 బిలియన్లు ఉండగా అదనంగా మరొక బిలియన్ పెరుగుదలతో అందుకుంది. దిడ్వా తుఫాను ఎదుర్కోవడానికి భారతదేశం ఇటీవల శ్రీలంకకు ఆర్థిక సాయం పంపింది. అందువల్ల మెరుగుదలలో అవసరాలను తీర్చడానికి ఈ బడ్జెట్ సహజంగానే పెంచింది. మంగోలియా బడ్జెట్ ను 5 రెట్లు పెంపు. ఈ జాబితాలో మంగోలియా కూడా ఉంది. ఇక్కడ ఆర్థిక సహాయం బడ్జెట్ ను 5 కోట్ల నుండి 25 కోట్లకు పెంచారు. అదనంగా మారిషస్ కూడా ఆర్థిక సాయాన్ని 50 కోట్ల నుంచి 55 కోట్లకు పెంచారు. సీషెల్స్ బడ్జెట్ గత సంవత్సరం మాదిరిగానే 19 కోట్లుగా ఉంది. మాల్దీవులకు 5.5 బిలియన్లు, మయన్మార్ కు 3 బిలియన్స్ రూపీస్ ఆర్థిక సాయం ప్రకటించింది భారత్.